పుంగనూరులో పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలా? ఎక్కడైతే ఆయనకి సంబంధించినటువంటి యాక్టివిటీ మైనింగ్ అక్రమంగా చేసుకున్నాడా, లేకపోతే కనుక ఆయన ఏదన్నా ఆక్రమించుకున్నాడా, వాటి వ్యవహారాలు తేల్చాలి. కానీ ప్రజలకు ఉపయోగపడే భవనాలను కూల్చడం ఏంటి? నిన్న అదేది వాటర్ ట్యాంకులు, ప్రజల కోసం కట్టించిన వాటర్ ట్యాంకులు కూల్చారంటే అదొక వెరితనం. ప్రజలకి 4 నీళ్లు ఇచ్చేటటువంటి వాటిని కూల్చి మళ్ళీ ఇప్పుడు ప్రారంభించి ఎప్పటికి చేస్తారు? అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఇండోర్ షటిల్ కోర్ట్ భవనాన్ని తాజాగా నేలమట్టం చేశారు. సుమారు 60 లక్షలు విలువ చేసే ఇండోర్ షటిల్ కోర్టు భవనం అట. ఇది అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం. అంటే ఇది ఎక్కడ విధ్వంసం నాకు అర్థం కాల. అతను ఏదైనా ఆక్రమించుకుంటే ఆక్రమించి బయటికి తీసుకురావాలి. అదే సందర్భంలో ఆయనకి సంబంధించి ఎవరినన్నా వేధించుంటే వాళ్ళ చేత కేసులు పెట్టించాలి. ఆ రూట్లో పోవాలి. కానీ ప్రజల కోసం కట్టించినటువంటి ఈ ఆటగాళ్ల కోసం కట్టించిన కూర్చి ఏం సాధించాలనుకున్నట్టు?